మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. లోపల జరిగే పూజలో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. ఏం జరిగినా సరే నా వరకు తేడా వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. మా అమ్మ ఇక్కడికి ఖచ్చితంగా వస్తుందని నాకెందుకు బలంగా అనిపిస్తుంది. అందుకే నాన్న అలా నటిస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా అమ్మ ఇక్కడికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్ళాలి. ఒకవేళ దానికి ఎవరైనా అడ్డొస్తే అయ్యా అయ్యా ఆపండి అయ్యా బాబు. అయ్యా 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 ఆపండి అయ్యా, మీకు దండం పెడతాను. అయ్యా అయ్యా ఆపండి ఆపండి అయ్యా, నీకు దండం పెడతా. ఆపండి అయ్యా. బాబు ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. ఆటో స్టార్ట్ అవ్వట్లేదయ్యా, కొంచెం సహాయం చేయండి. లేదమ్మా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. బాబు మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయింది, దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్లాలయ్యా. మీకు దండం పెడతాను. రండి రండి అయ్యా. అమ్మా 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 సరస్వతమ్మా, లేమ్మా అమ్మా. అత్తమ్మ చెప్పినట్టు మనం వెళ్లేలోపు ఆ లోక్నాథ్ ఎంతకైనా తెగించే రకం. అక్కడ సరస్వతి అత్తమ్మకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనం అత్తమ్మ కన్నా ముందు చేరుకోవాలి. త్వరగా వెళ్ళు బావా. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని వృద్ధి చేయడంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే వ్రతం అనంగ త్రయోదశి వ్రతం. ఇష్టం లేని చోట ఏ ప్రయత్నం చేయకుండా మదన పడుతూ ఉంటే మన మనసుకి నచ్చినట్టు ఎలా జరుగుతుంది నా మొహం మండ? నాకు షాక్ ఇచ్చిన ఈ పార్వతికి నేను షాక్ ఇస్తాను. వెలుగుతున్న ఆ దీపమే ఇప్పుడు నాకు దొరికిన ఆశాజ్యోతి. శుభంగా జరుగుతున్న ఈ పూజలో అశుభం కలిగేలా చేసే ఒకే ఒక్క మార్గం ఈ దీపం. ఈ పార్వతి చీర కొంగుని తీసి ఆ దీపంలో పడేలా చేసి పార్వతికి ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక షాక్ ఇవ్వాలి. ఈ భాగ్యం తలుచుకుంటే ఏం జరుగుతుందో ఒక శాంపిల్ చూపిస్తా దానికి. ఒకవేళ ఇదే మంటల్లో తగలపడిపోయిందంటే పీడ పోతుంది. దేని మొహం మంట.
అమ్మా నేను అక్కడ కూర్చుంటాను. మన్మధుడు విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అయితే అప్పటికే శివుడు యోగనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్లి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్టలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగిందేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుని భస్మీపటలం చేశాడు. దీంతో మన్మధుని భార్య అయిన రతీదేవి భోరును విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చెయ్యలేదని, తనకు మళ్లీ పతిభిక్ష పెట్టమని వేడుకుంది. కరుణించిన పరమేశ్వరుడు రతీదేవికి మాత్రమే ఆనాటి నుంచి అనంగుడుగా మన్మధుడు కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని తెలిపి పునరుజ్జీవితుణ్ణి చేస్తాడు. అయ్యో అదే చీర